సార్ అసలు 'అల్లు అర్జున్' ఇష్యూకి సంబంధించి సినీ పెద్దలు సమావేశమయ్యారా? లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడానికి సమావేశమయ్యారంటారా? మీరేమనుకుంటున్నారు? ఇది అసలు అల్లు అర్జున్ విషయమే సమావేశం అనేది కాదమ్మా. హ్మ్. కానీ వ ఆహ్, వాళ్ళ ప్రభుత్వానికి అది మైండ్‌లో ఉంది. బ్యాక్ ఆఫ్ మైండ్‌లో. హ్మ్. ఆ ఇష్యూ వల్ల, అల్లు అర్జున్ ఇష్యూ వల్ల మన పరువు పోయింది. హ్మ్. ఆ పరువుని ఈ సమావేశం ద్వారా కాపాడుకోవాలని ప్రయత్నం. హ్మ్. అంతే తప్పితే అల్లు విషయం మీద అసలు మీటింగే కాదు. హ్మ్. అల్లు విషయంలో మీటింగ్ పెట్టడానికి లేదు యాక్చువల్‌గా. ఎందుకంటే కోర్ట్‌లో ఉంది. అవును. ఆ విషయం మీద మాట్లాడితేనే కేస్ అంటే అవుతది. ఇది ఇంతటితో సీఎంతో సినీ పెద్దలు మాట్లాడితేనే కొంత సర్దుమణుగుతుంది అనే ఒక ఉద్దేశ్యంతో వెళ్లారన్నట్టుగా మనకు అదేనమ్మా. తెలుసు. సద్దుమణుగు ఇయన్నీ లేవమ్మా. ఉన్నయన్నీ మీరు ఊహాగానాలు. ఇక్కడ జరిగినయల్లా హ్మ్. ఒక ఇది ఈ ఇన్సిడెంట్ జరగకపోయినా ఆహ్, 'దిల్ రాజు' సీఎంని కలిసేవాడు. ఎందుకంటే 'దిల్ రాజు' 3 సినిమాలు రిలీజ్ అవుతాయంటే 3 సినిమాలు అతనియ్యే. హ్మ్. ఆయన ఒకదానికి డిస్ట్రిబ్యూటర్, ఒకదానికి ప్రొడ్యూసరు, హ్మ్. ఇంకోదానికి బయ్యరు. కనుక ఆయన ఇప్పుడేం ఖచ్చితంగా కలిసాడు. ఆ ఫంక్షన్ ఉంది కనుక అటు ఎళ్ళాడు ఫారిన్ ఆయన. హ్మ్. లేకపోతే ఆయన ఆటోమేటిక్‌గా కలిసేవాడు ఆయన. ఇవాళ ఇది ఉన్నది లేకపోయినా ఆయన కలవాల్సిందే. సీఎంని కలిసి రేట్లు పెంచమని అడిగేవాడే. అది ఇప్పుడు అడిగాడు. కానీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన అడిగే టయానికి ఆ ఇన్సిడెంట్ జరగబట్టి ప్రభుత్వం నో అంది. హ్మ్. ప్రభుత్వం ఇప్పుడు యెస్ మళ్ళీ నో మాట మార్చుకొని యెస్ అనలేదు. అంటే తంతారు జనాలు. నిన్నదాకా ఒకడు చనిపోతే అసెంబ్లీలో ఇది లేకపోతే నేను ఉండగా నే నేను సీటు మీద ఉండగా అలాంటిది అవకాశమే లేదని వాగి ఇవాళ కనుక ఇచ్చాడనుకో ఆయన, జనాలు అసహించుకుంటారు. కనుక చెయ్యడాయన. అదే. అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలని దింపుడు కళ్ళు ఆశతో వీళ్ళు ఈ ఈ 3 సినిమాల తాలూకాళ్ళు ఎళ్లారు. అందరిని యేసుకొని కొంచెం కూడ కలుపుకొని ఒకళ్ళు ఈవేళ మన నలుగురు ఎళ్తే బాగోదు కనుక ఓ 10 మందిని పోగేసుకుంటే ఒక 30 మంది అదే మీరన్నట్టుగానే బెనిఫిట్ షో‌లకు సంబంధించి కావచ్చు, లేదంటే టికెట్ రేట్‌లకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సినీ పెద్దలందరూ కలిసి గూడా సీఎంని కాకపట్టడానికే వెళ్లారన్నట్టుగా కూడా బయట ఈ కొంత కాక ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఏ ఎంతవరకు ఏ బుద్ధి నిజమంటారు? లేనోళ్ళది దీంట్లో కాకాలు, గీకాలు లేవమ్మా. అవసరాలంతే. ఇక్కడ కాకా పట్టడం ఏంది? ఏదో ప్రభుత్వాన్ని ఇది పెద్ద కాకా పట్టాల్సిన కర్మేంది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగబట్టి లేకపోతే వాళ్ళు ఎగబడిస్తారు. ఇప్పుడు ఇప్పుడు సినిమా వాళ్ళని ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. ఎన్నికలు వచ్చినాయంటే సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతారు. హ్మ్. మీరు రండి మాకు ప్రచారానికి రండి, మీరు రండని. ఈళ్ళు ఇప్పుడు మాట్లాడే మాటలు వీళ్ళ కాకా పట్టాల కర్మ ఏముంది కానీ, హ్మ్. కాపోతే మా వాళ్ళకి అడుక్కుంటూ అలవాటయిపోయింది. హ్మ్. అడుక్కుంటానికి ఎళ్లారు అనుకోవచ్చు గానీ, హ్మ్. కాకాలేముంది అడుక్కోవడానికి ఎళ్లారు. ఆహ్, బొ బొచ్చెని తిప్పేసాడాయన ఇవ్వమని. అంతే తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు ఇగ మీరు 'పుష్ప' సినిమా చూసే ఉంటారు. 'పుష్ప' సినిమాలో ఆహ్, సోఫాకి సంబంధించినటువంటి ఒక సీన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడది బయట బాగా వినిపిస్తుంది. పూర్తిగా సోఫాలు సీఎం దగ్గరికి అంటే ప్రభుత్వం దగ్గరికి ఏమ్మా వెళ్తేనే ఈ పూర్తి పరిష్కారం ఇయన్నీ లభిస్తుందన్నట్టుగా చిల్లర గాళ్ళమ్మా. ట్రోలింగ్ నడుస్తోంది బయట ప్రస్తుతం. ఈ చిల్లర గాళ్ళు చేసే ట్రోలింగ్‌లమ్మా ఇయి. హ్మ్. ఈ చిల్లర గాళ్ళు దేనికో దేనికి అమావాస్యకి అబ్దుల్ ఖాదర్‌కి ముడేసి, దేనికో దేనికి ముడేసి చిల్లర గాళ్ళు ఏదో చేస్తా ఉంటారు. వాళ్ళకి వేరే పని పాట లేదు. వాడికి అడ్రెస్ ఉండదు. వాడి పేరు పెట్టుకోవడానికి కూడా ధైర్యం చాలదు. ఈ ఎదవలు, సన్నాసులు, అమ్మ, అబ్బా వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు, ఈ చండాలపు వాళ్ళు ఏదో చేస్తా అదే ఉంటారన్నమాట. అదే అండి. దాని గురించి కూడా ఒక చర్చ, దాని గురించి కూడా ఒక అసలు డిస్కషన్ మీ అవసరం. ఉద్దేశ్యం ఏంటి? రియల్‌గా నిజమేనేది అసలు పూర్తిగా అనవసరం. సోఫాలు ఐఎమ్ వెళ్తేనే ఐఎమ్ నా ఐఎమ్ నాట్ ఇన్ పరిష్కారం ఐఎమ్ నాట్ దొరుకుతుందన్నట్టు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కమెంటింగ్ సచ్ ఫూలిష్. ఎవడో సన్నాసి అడ్రస్ నా కొడుకు ఎవడో ఒక ట్రోల్ చేస్తే దానికి మనం డిస్కషన్ నేను సమానం. ఐఎమ్ సారీ. ఐ విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీ డామ్ డిక్ అండ్ హ్యారీస్ కమెంట్. హ్మ్. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తన పంతం నెగ్గించుకున్నారు. అదేవిధంగా సినీ పెద్దలందరిని గూడా తన దగ్గరికి తనదైన శైలిలో తన దగ్గరికి రప్పించుకున్నారన్నట్టుగా గూడా వినిపిస్తోంది. నువ్వు ఏమంటారు? మొదట అడిగిన ప్రశ్నే ఇంకొక రాముడికి సీత ఏమవుతాడని అడిగావప్పుడు సీతకి రాముడు అవుతాడని ఇప్పుడు అంటే అడుగుతున్నావు. పంతం ఆ! నెగ్గిందనుకోవచ్చా? ఏం ఏమనుకోవచ్చు? పంతం దీంట్లో పంతాలేమున్నాయి? పంతాలు కాదిక్కడ. తన మీద అపవాదం తప్పించుకుంటానికి ప్రయత్నం. ఈ అవసరాన్ని డ టికెట్ పెంచుకుంటానికి వీళ్ళ అవసరం. ఇక్కడ అవసరము అపవాదం తప్పించుకునే ప్రయత్నం అంతే తప్పితే ఇక్కడ పంతాలు లేవు, గాడిద గుడ్డు లేవు. హ్మ్. పంతాలేమున్నాయి? ఇప్పుడు తన మీద పడిన అపవాదు సినిమా ఫీల్డ్‌కి ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు అని అపవాదు పడిపోయింది. ప్రజలు దాన్ని విపరీతంగా నమ్మారు. ఈ దానికన్నా అపవాదం నుంచి బయటపడటానికి, తప్పించుకోవడానికి ఓ చిన్న గేమ్ ప్లాన్ ఇది. హ్మ్. అంతే. అలాగే వాళ్ళు ఇది అవకాశం ఉపయోగించుకుని ఎట్లాగైనా రేట్లు పెంచుకోవాలని. అది ఇద్దరిది ఫెయిల్యూరే. హ్మ్.
వీళ్ళది ఏమి అయ్యేది కాదు, వాళ్ళది ఏమి అయ్యేది కాదు. ఊరినే మనలాంటి వాళ్ళకి ఐవాష్ కంటి తుడుపు చర్యలుగా వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, కలిశారు, చించారు, పొడిచారు మనం అనుకుంటాం. ఏమి చించేది లేదు, పొడిచేది లేదు. కలిశారు, టీ టీ కాఫీలు తాగారు, ఎవరి దారిని వాళ్ళు వచ్చారు, ఎవరి పని వాళ్ళ, ఎవరి ఏజెండా వాళ్ళది అలా మిగిలిపోయింది అంతే. ఇక అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కథ ఇంతటితో ముగిసినట్టే అంటారా? ముగిసినట్టే. ముగియపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే ముగుస్తుంది. ఇలా ఇంకా కంటిన్యూ చేస్తే, ఎందుకంటే అల్లు అర్జున్ విషయం మీద అతను చనిపోయిన రేవతి యొక్క హస్బెండే మొదటి రోజు నుంచి అల్లు అర్జున్ పుష్ప ఫ్యామిలీ మాకు అండగా ఉన్నారు అని చెప్తారు. అతను తెల్లారుజామున చనిపోయాడు, మధ్యాహ్నం కాదు. రాత్రి 10:30 చనిపోయింది, తెల్లారుజామున 3ంటికి మాకు డాక్టర్ చెప్పారు, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. కనుక అన్ని అబద్ధాలని తెలిసిపోయింది. అబద్ధాలను తెలిసిపోయి మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఇక దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళ తప్పులు బయటపడుతున్నాయి. తప్పులు బయటపడి సరిదిద్దుకుంటానికి ప్రయత్నం అంతే. అది సరిదిద్దుడు కార్యక్రమం వీళ్ళదైతే ఎట్లాగైనా రేట్లు పెంచుకునే అవసరం వీళ్ళది. ఈ రెండు అవసరము, సరిదిద్దుడు కార్యము. వీళ్ళ అవసరము తీరలేదు, వాళ్ళు సరిదిద్దుడు కార్యము అవ్వలేదు అంతే. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? ఏముందమ్మా, ఏముంది, ఇదేం కొత్తగా చైర్మన్ ఏం కాదు. కొత్త బాధ్యతలు, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఫ్రేమ్ చేయలేదు. యాజ్ పాతది, ఇంతకుముందు ఉన్నదే. ఇంతకుముందు రామ్మోహన్ రావు ఉండేవారు, ఇప్పుడు వీళ్ళేదో కొత్తగా పుట్టించిన ఫిల్మ్ డెవలప్మెంట్, ఈ రేవంత్ రెడ్డి ఏదో తనే పుట్టించినట్టు మా ప్రగల్భాలు మాట్లాడతారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. గతంలో రామ్మోహన్ రావు ఉన్నారు, ఇంతకుముందు ఇంకెవరో ఉన్నారు. అది ఎప్పటికప్పుడు ఉంటానే ఉంటుంది. ఆ పదవి అలంకారప్రాయమైన పదవి. అంతకు మించి దానివల్ల ఇంతవరకు ఏ ప్రయోజనం జరగలేదు. ఇక ముందు ఏమైనా జరుగుతుందా అని ఏదైనా రూల్స్, బాధ్యతలు అప్పచెప్పడం వల్ల అవ్వదు. వనరులు అప్పచెప్పితే ఫిలిం ఎఫ్డీసీకి వనరుల సదుపాయం కల్పిస్తే ప్రభుత్వం ఏదైనా ఉంటుంది. ఆ వనరులకు సదుపాయం కల్పించే పరిస్థితి ఏమీ కనపడలేదు. అది ఉంటే అప్పుడు దీనివల్ల ఏం ప్రయోజనం, లేకపోతే ఉంది అలంకారప్రాయమైన పాత్ర అంతే.